నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలో తెలుసా? నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి, కానీ వాటిలో పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం, ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవితంలో మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతుంది. గ్రహస్థితి మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణ ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణ చేసేటప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణ చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి చంద్రుని వైపు నుంచి కుడివైపుకు 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణ పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు బుధుడి వైపు నుంచి రాహుకేతువు స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక్క ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును దర్శించుకుని బయట వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్రచ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలను స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహువు కేతువులకు మరో 2 ప్రదక్షిణలు, అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం. మొదటి ప్రదక్షిణతో ఆ భగవాన్ని మొదలుకొని 9 గ్రహాలను తలుచుకుంటూ 11 ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం. నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.